ఓకే. చిరంజీవి గారి కామెంట్స్ ఎలా చూడాలి? చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారుతున్నాయి. నేషనల్ మీడియా టు లోకల్ మీడియా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దాని మీద మీ వ్యూ ఏంటి? ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఆయనకి ఇవాళ ప్రభుత్వాలకు అతీతంగా ఆయనకి పద్మవిభూషణ్ ఇచ్చి సినిమా పరంగా ఆయనకున్న స్టేచర్కి అలా మాట్లాడడం నాట్ యాక్సెప్ట్. ఎందుకంటే ఇవాళ మనం గుడికి వెళ్ళు లేకపోతే ఇంట్లో భార్యాపిల్లలతో గుడికి వెళ్ళి దేవుడిని మొక్కున్నాను నా వారసుడు రావాలి నాకని అన్నారు అనుకోండి, తప్పదు, ఏం లేదు. పైపచ్చి ఆయన నిన్న కూడా అక్కడ సభావేదికగా 2 విషయాలు మీకు ప్రజలకు తెలియాలి. ఒకటి, సురేఖమ్మ గారిని మ్యారేజ్ చేసుకున్న విషయంలో ఆయన ఆ రోజు ఒక డాష్ మీద ఒక కాఫీ ఇచ్చారు, నాకు మడతకాజ ఇచ్చారు, నేను పెళ్లి చేసుకున్నాను, అవన్నీ చెప్పారు చూడండి. అది చాలా సటారికల్గా, సర్కాస్టిక్గా, జోయల్గా అందరూ ఎంజాయ్ చేశారు. నో కాంట్రవర్సీ, దాంట్లో కాంట్రవర్సీ అంతకనండి, అడిక్షన్ లేదు, కాంట్రవర్సీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, అరే నాకు ఇంటి నిండా ఆడపిల్లలు ఉన్నారు, వార్డెన్లా ఉన్నాను, అది నేను చెప్తూ నాకు ఇంట్లో మా ఈసారైనా మా వాడికి బాబు పుడితే చిన్ని కృష్ణుడిలాగా వీళ్ళందరూ గోపికల్లా మధ్యలో బాగుంటుంది, చాలా నేనైతే ఒక తాత స్థాయిలో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అని మాట్లాడాడు అనుకోండి. ఊరికే అప్రహెన్షన్స్ నాకు మా రామ్ చరణ్ ఈ 2 ఇష్యూలో ఈసారైనా అబ్బాయి పుడితే బాగుండు అన్నది మాట కూడా చాలా బాగుంటుంది, ఎవ్వరు అనరు. కానీ ఆయన ఒక కరవడు పాల్లో ఉప్పు కల్లేసినట్టు దిక్కుమాల మాట మాట్లాడాడు. ఈసారి కూడా ఆడపిల్ల పుట్టేస్తా అని భయం వేస్తుంది అన్నాడు. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే. నేను పార్టిసిపేట్ చేసిన 2-3 నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు చెప్పింది చాలా క్లియర్గా చెప్పారు. జెండర్ డిస్క్రిమినేషన్ ఇట్ ఇస్ క్వైట్ లెక్ట్. ఇప్పుడు సునీత విలియమ్స్ లాంటి ఆవిడ స్పేస్లోంచి రేపు మార్చిలో వస్తుంది అన్నది కూడా ఆవిడ స్థాయికి ఇంకా పెంచేది. అంటే ధైర్య సాహసాలకి ప్రాణం అంటే కూడా ఏమీ కాకుండా ఆవిడ చేసిన సాహసాన్ని ఇవాళ దేశం ప్రపంచం కొనియాడుతున్న దగ్గర ఇవాళ నాకు ఆడపిల్ల అన్న విషయంలో ఆయన మనసులో ఉండకపోవచ్చు, కానీ వ్యక్తపరిచిన విధానం నాట్ యాక్సెప్ట్. ఓకే. భయం అన్నది అంటే ఈజ్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. అంటే ఈసారి ఇష్యూ అన్నది నాట్ టాలరబుల్ అన్న సౌండ్ వస్తుంది. దీన్ని కన్సిడర్ చేయలేరు ఎవరు. ఎందుకంటే మనకి ఇవాళ మీరు చూడండి, వెళ్ళి స్కానింగ్ చేయించుకుని అబ్బాయి అమ్మాయి, అది కూడా ప్రొడక్షన్ లేదు, పాశ్చాత్య దేశాల్లోనే ఉంది. మన దేశంలో అది పెద్ద హాస్పిటల్నే సీజ్ చేస్తారు. సో అలాంటి దగ్గర జెండర్ డిస్క్రిమినేషన్కి ఫుల్ స్టాప్ పెట్టినట్టే కదా. ఈరోజు వారసుడు వారసత్వం అనుకుంటే ఆల్రెడీ ఆయన కొన్నిదల ఫ్యామిలీ ఎన్హాన్స్ పవన్ కళ్యాణ్ గారికి అబ్బాయి ఉన్నాడు, నాగబాబుకి అబ్బాయి ఉన్నారు, వాళ్ళు ఫ్యామిలీ లెగసీకి ఏం ప్రాబ్లం లేదు. బట్ అక్కడ ఆయన ఒక తండ్రిగా ఓ తాతగా స్వార్థం పడడం తప్పు కాదు. ఎందుకంటే నా మెగాస్టార్ చరిష్మా, నా అబ్బాయి చరిష్మా నా వారసుడికి వస్తే బాగుంటుంది అన్నది ఎవరైనా అంటారు. కానీ ఇవన్నీ మాటతో ఇంకొక పనికి మాల మాటలు అవి. ఎలా అంటే వాళ్ళ తాత గురించి మాట్లాడుతారు. అవును. దాని అర్థం ఏంటి? ఇవాళ దరిద్రం ఎంటైర్ ఫ్యామిలీకి వ్యాపించినట్టే కదా. నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివిటీ మీరు తాత పోలికి వచ్చిందనే చెప్పుకోవాలి వాళ్ళందరి కుటుంబంలో ఒక్కొక్కడికి. ఇప్పుడు ఆయన మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారికి యాప్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి కాదు, నాగబాబు గారి ఇంట్లో కూడా అదే ప్రాబ్లం, చిరంజీవి గారి ఇంట్లో కూడా అదే ప్రాబ్లం. అది వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయాలు, అది మనం ఆడకూడదు తప్పు. కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నా, మనం ఎవరికైనా సరే వీళ్ళకి తాత బుద్ధులు వచ్చారా అంటారు, అవునా కదా. అవును. అది మనం ఎంత డెకరం మెయింటైన్ చేయాలి. ఈవెన్ మనలో నెగిటివ్ ఉన్నా సరే దాన్ని జస్టిఫై చేసుకోవడానికి మన తాత ముత్తాతలకి పెడస్టలే వేస్తాం మనం. బట్ ఆయన ఆ విధంగా మాట్లాడడం ఓకే. ఎందుకంటే ఇవాళ బియాండ్ ఆల్ ఆయన పెద్ద స్థాయికి వెళ్ళిన వ్యక్తి, చాలా ఇండిపెండెంట్గా. ఇప్పుడు చాలా మందికి ఆయనలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏమీ లేని సిచ్యువేషన్ నుంచి ఆ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. దానికి నేను మీరు కాదు, దేశం ప్రపంచం కూడా గుర్తించింది ఆయన. సో అలాంటిది అక్కడున్న ఆయన అంతటా ఆయనే తగ్గిపోతే ఎట్లా? ఆయన ఈ కామెంట్ చేసి ఆయనే తగ్గించుకున్నాడు. ఓకే. నేను ఇంకోటి చెప్తా సార్, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సినిమా వాళ్ళకి మాట్లాడడం రాదు. సినిమా వాళ్ళు ఇటీవల చాలా మీకు మళ్ళీ చెప్తున్నా, ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని పర్ఫెక్ట్ డెలివరీ ఉంటుంది, కానీ జనరల్గా మైక్ ఇచ్చాలని మాట్లాడమంటే వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేరు, మాట్లాడరు కూడా, మాట్లాడలేరు. ఫస్ట్ థింగ్ ఇది అండర్లైన్ చేసుకోండి. అందరూ సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి దాన్ని అర్థం పరమార్థం వివరిస్తూ చెప్పడం అనేది వాళ్ళకి కాదు, రాదు. ఇది శాసనం ఓకే. ఒక ఆడియో ఫంక్షన్లోనూ ఒక సినిమా ఫంక్షన్లోనూ ఎందుకు రాజకీయ అంశాలను పదే తీసుకొచ్చి ఒకరిని టార్గెట్ చేస్తూ ఒకరి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు రాజకీయంగా నీకు అభిమానం ఉంటే రాజకీయంగా బయటికి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ కండవ కప్పుకొని మాట్లాడొచ్చు కదా. ఎందుకు పదే ఒకళ్ళు టాలరెన్స్గా చేయాల్సి వస్తుంది? అక్కడ ప్రొవొకేషన్ అండి. ఇప్పుడు సినిమా వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే నలుగురు ఏళ్ళ కొట్టి తప్పట్లు కొట్టగానే వాళ్ళు వేరే ప్లానెట్కి వెళ్ళిపోతారు. వాళ్ళు భూమి మీద ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బేసిక్గానే భూమి మీద ఉండరు. దానికి తోడు అక్కడ ఉన్న ఆ జనజీవన స్రవంతి హోర్లు కేకలకి ఇంకా వాళ్ళు ఎక్కడికో పోతారు. ఇంకా అక్కడి నుంచి ప్రవచనాలు వేరే అయిపోతాయి.
బేసిక్స్ మర్చిపోతారు. ఓకే. ఇది బేసిక్ ప్రాబ్లం. అవన్నీ అంటే ఒక పార్టీకి యాప్ చేస్తూ బాలకృష్ణ గారు చూడండి, ఆయన ఇప్పుడు మాట్లాడడం రాదు, డెఫినెట్గా పద్యాలు ఏవో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు అదే నిన్న చిరంజీవి గారు కూడా చూడండి, లైలా సినిమాకు దేనికి వెళ్ళాడు, వెళ్ళి అనవసరమైన మాట కదా, ఇది బాలకృష్ణ కోటరేట కదా, నా కోటరేట కంటే నువ్వు ఒక పెద్ద మనిషికి వెళ్ళినావయ్యా, మీ స్థాయికి మీరు పెద్ద మనిషికి ఆడికి వెళ్ళి బాలకృష్ణ కోటరేటి ఈ కోటరేటి మనం మీరే కదా ఎగేసుకుని మరి మన బోయపాటని పిలిచి నువ్వు చేయగలవా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీ ఇద్దరికి ఇష్టమే, మీ ఇద్దరు సినిమాలు చేస్తాం అన్నప్పుడు నీకు మళ్ళీ లైన్ ఎందుకు ఇస్తున్నారు? ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు అలాంటిది లేదని ఒక పిక్చరే చేసినప్పుడు అది మీకు మీరు ఇచ్చుకోకూడదు సర్టిఫికెట్. స్కూల్లో చదివారు అనుకోండి, మనం ఏడు చేసిన కోతి పనులకి మనకి ఫస్ట్ క్లాస్ రావచ్చు, స్కూల్ ఫస్ట్ రావచ్చు, కానీ ఒక కాండక్ట్ సర్టిఫికేట్ అనేది స్కూల్ ఇస్తుంది, ఇదేం చేసి తగలడ్డాడు అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. అలా బయట చూస్తున్న వాళ్ళందరూ మళ్ళాటి వాళ్ళు. ఇదే చిరంజీవి గారికి ఉన్న గొప్పతనం చూడండి, వీళ్ళందరూ ఎవరు డీజే టిల్లు సినిమాడు, ఈ లైలా సినిమా కుర్రాడు, వీళ్ళందరూ బాలకృష్ణ గారు వెనకాల తిరిగి షోలు అవి చేసినా సరే ఈయన కూడా ఆ షోకి వెళ్ళి ఆ స్థాయికి, ఈయన స్థాయి పెద్దదని నిరూపించుకున్నట్టు పోయి అని మనం మాడాలి. ఈయనకి ఈయన కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే అందుకే మాది మంచి ప్రభుత్వం అన్నట్టే ఉంటుంది. కానీ పృథ్వీ చేసినటువంటి కామెంట్స్ లేదు సార్, ఎక్స్ట్రా క్యారెక్టర్ని వాళ్ళని పట్టుకొచ్చి అనవసరంగా తలకైనా స్థాయి అని సార్, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇట్. ఇప్పుడు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని పర్సన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ప్రూవ్డ్ విత్ క్యారెక్టర్ అన్నప్పుడు ఏం ఆడాలి? మీరు ఇంకా ఎక్స్టెన్షన్ ఏంటి నాకు అర్థం కాదు, దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. క్యారెక్టర్ అనేది ఫస్ట్ అసాసినేషన్ అంది ఆయనకి ఆయనే చేసుకున్నాడు భస్మాసురుడిలో తలకాయ పెట్టి. ఇప్పుడు ఆ భస్మాసురుడు బూడిద చెప్పి కూర్చున్నాడికి పేడకలికి వెళ్ళేది బూడిదంతా అలా పేర్చి ఇలా ఉన్నాడు, ఇలా మాట్లాడతాడు అన్నది ఫ్రీక్వెన్సీ ఉన్న విషయంతో చూస్తే బుర్ర తక్కుతాను అంటారు. అలాంటి వాటిని ఎక్స్టెండ్ చేయడమే వేస్ట్. ఈ స్థాయికి ఎదురపోయి పక్కన ఎక్స్టెండ్ చేయడం ఓకే, దానివల్ల ఇప్పుడు ఒక 20 కోట్లు 30 కోట్లు పెట్టిన సినిమా నష్టపోతుంది కదా, పోతారు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టి ఎవరిని పిలాలో, ఎవరిని మొత్తం కింద పిలాలో, ఎవరిని పిలాలో అన్ని ముందు పెళ్లి కార్డులు ఇచ్చినప్పుడు చూసుకోరు. అలాగే కరెంట్ అని ఎవరి పిల్లలు తెలుసుకున్నప్పుడు సరైన పిల్లండి. ఓకే. దాని ద్వారా నార్మల్ పీపుల్, ఆ సినిమా టెక్నీషియన్స్, ఆ సినిమాకి సంబంధించిన నష్టపోతున్నారు బాధ. ఒళ్ళు దగ్గర పెట్టి ఎవడైతే ఉండరో ఇలాంటి పర్యవసానాలు ఉన్నప్పుడు అనుభవించవలసిందే. ఎవడు మాయమన్నాడు ఇప్పుడు అయిపోయిన తర్వాత లబోదీపు చేతులు కానీ తోకలెట్టుకుని లాభం ఏంటి? ముందే ఒళ్ళు దగ్గర పెట్టి ఏం మాట్లాడుతారో ఇక్కడ రాజకీయాలు మాట్లాడకండి, మా చిన్న సినిమా మేము కష్టపడి నిర్మించుకున్నాం అని ముందే తెలియాలి కదా. ఎంతకన్నా ముందు గేమ్ చేంజర్ సినిమాలు ఏం మాట్లాడి మర్చిపోయారా? అవును, సినిమాలో కొన్ని ఎలిగేషన్స్ దాని మీద చాలా ఉన్నాయి. మాట్లాడారు కదా, అక్కడ ఏం జరిగిందో తెలిసి కూడా ఇక్కడ ఈ ఒళ్ళు దగ్గర పెట్టి లేకపోతే చిరంజీవి గారు వచ్చారు కూడా బయటకు వెళ్ళిన దండం పెట్టడానికి ఎవడు చెప్తాయి పకోడీ కబుర్లు.